హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన సూర్య వ్లాగ్స్. సో తమ్నేల్ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ఇషాన్ బర్త్డే అనమాట. ఇషాన్ అంటే మా బాబు. సో మేమైతే మార్నింగ్ ఇషాన్కి స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మేమైతే లంచ్కి వచ్చాము. సో లంచ్ ప్లేస్ వచ్చేసి కినరా గ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి చందానగర్లో ఉంది. సో ఇక్కడ మేము బఫెట్కి ఎప్పుడెప్పుడు వస్తుంటాము. ఇది కంప్లీట్‌గా వెజ్ బఫే అండి. సో, వెరైటీ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫుడ్ ఐటెమ్స్. సో, అక్కడ చూసింది కదా అది సూప్ అనమాట. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నూడిల్స్ అండ్ చెనా కర్రీ అండ్ ఇదొచ్చేసి దొండకాయ ఫ్రై, పక్కనేమో నాన్స్ ఉన్నాయి, బటర్ నాన్స్. దాని పక్కన పాలక్ పన్నీర్ కాదు, అది మెంతి పన్నీర్ అని ఉంది. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి వచ్చేసి పానీపూరి అనమాట. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సమ్టైమ్స్ ఇక్కడ దోశ అవి కూడా టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది డబల్ కమిటా. అండ్ పక్కన వచ్చేసి మడత కాజా ఉంది, సాంబార్ అండ్ పాలకూర పప్పు, వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. అండ్ పక్కన సలాడ్ కూడా ఉంటుంది అండ్ లెమన్ పులిహార. ఇది వైట్ రైస్. ఈ పక్కన వచ్చేసి మనకి కారప్పొడులు, పెరుగు, పచ్చళ్ళు, పాపడాలు అవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేనైతే వెజ్ బిర్యానీ వేసుకుంటున్నాను. చాలా వేడివేడిగా బాగుంది టేస్ట్ అయితే. నేను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒక 2 టైమ్స్ అన్న వెజ్ బిర్యానీ వేసుకుంటాను. మిగతా ఫుడ్ ఐటమ్స్ తక్కువ వేసుకున్నా కూడా ఇవైతే 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకుంటాను. సో ఇక్కడ బఫే ఛార్జెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 375 ఉంటుందండి వీక్ డేస్లో. వీకెండ్స్లో అయితే 400 ఉంటుంది. అండ్ బిలో 4 ఇయర్స్ పిల్లలకి అయితే ఏం ఛార్జెస్ ఉండవు. అండ్ మా బాబు అబవ్ 4 ఇయర్స్ కాబట్టి తనకి 249 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగుంది ఐషాన్ ఫుడ్. అన్నిటికన్నా ఇది బాగుంది. రోటీయా? సో ఇక్కడ నేనైతే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను, మంచిగా కుమ్ముతున్నాను అనమాట. పక్కన ఇషాన్ గారు కూడా ఫుల్ తింటున్నాడు. పక్కన పంజాబీ లస్సీ అని దొరికింది, అది కూడా చాలా బాగుందన్నమాట. ఇషాన్ గారికి మస్తు నచ్చింది అది. అండ్ సూర్య అయితే 2 గ్లాసెస్ తాగిండు. మా ఆయన అయితే బఫేకి వెళ్తే అసలు కానిస్తూనే ఉంటాడు, ఆ టైము తెలీదు, తింటానే ఉంటాడు. సారీ గాయస్, యాక్చువల్గా తినడం మంచిదే, అంటే ఫుడ్ బాగా ఆస్వాదిస్తూ తింటాడనమాట మెల్లిగా, తప్పనట్లేదు. బట్ అలా అని చెప్పి తనతో వచ్చిన వాళ్ళని మర్చిపోయి మరీ తింటుంటాడనమాట. సో అందుకు నాకు నవ్వొచ్చింది. ఇలా అయితే జరిగింది మా లంచ్ టైము. సో పక్కన ఈ టైం గ్యాప్లో మ్యాంగో గడ్ లేసేసిండు. లేచి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ ఉందన్నమాట. అలా ఇక లంచ్ అయితే అయిపోయింది. మావాడు ఎప్పటి నుంచో లేక్ షోర్ మాల్ అని అడుగుతున్నాడు. వాడికి తెలియదు అనమాట. సరే సర్ప్రైజ్ లాగా ఇద్దామని చెప్పేసి వాడికి కళ్ళు మూసుకోమని చెప్పినాము. కళ్ళు మూసుకోమని చెప్తే వాడు కళ్ళు తెరిచి చూస్తుండో చూడట్లేదో తెలియదు కానీ కళ్ళు అయితే మూసుకున్న మమ్మీ అని చెప్పేసి అన్నాడు. సో సరే చూద్దాం, సర్ప్రైజ్ లాగా ఉంటుందో లేదో తెలియదు కానీ పైకి అయితే పోతున్నాం మనం తీసుకొని. పైకైతే వెళ్ళిన తర్వాత వాడు కళ్ళు తెరువురా, పర్వాలేదు వచ్చేసినాంలే పైకి అని అంటే కళ్ళు తెరిచిండు. తెరిచిన తర్వాత లేక్ షోర్ మాల్ అని అన్నాడు. అన్న తర్వాత లేక్ షోర్ మాలే అని చెప్పి మేము కూడా చెప్పినాము. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఇక ఎక్స్ప్లోర్ అయితే చేద్దామని పోయినాము. బట్ అంత ఏం అనిపించలేదు, లైక్ అన్ని మాల్స్ లాగానే ఉంది. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ఏంటి అంటే పార్క్ ఉంది సపరేట్గా ఆడుకోవడానికి. ఆ పార్క్ అనేది లైక్ ఎట్లా ఉందంటే మొత్తం కొంచెం గ్రాస్ అది ఇది ఉంది. పక్కనేమో స్లైడర్స్ అవి ఇవి పిల్లలు ఆడుకునేటివి అన్నీ ఉన్నాయన్నమాట. దానికి వచ్చేసి ఛార్జెస్ 150 రూపీస్ 90 మినిట్స్ అంట. సో సరే చూద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్ని ఫ్లోర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పైన పోయి మొత్తం చూసినాము. చూసిన తర్వాత లాస్ట్కి పార్క్కి అయితే వెళ్ళినాం. సో పదండి చూద్దాం. ఇక పైనకు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ ఏముంటుందండి, సేమ్ అవే షాప్స్, అవే బట్టల షాపులు, కాస్మెటిక్స్
అవి ఇవి అవైతే అన్నీ ఉన్నాయి. బట్ మనకు తెలిసిన వరకు మనం మాల్స్‌లో ఎక్కువ కొనలేము. పెద్దగా షాపింగ్ కూడా చేయలేము. బాగా డబ్బులుంటే తప్పించి ఇక్కడ షాపింగ్ చేయలేము. సో, జస్ట్ అలా అలా ఎక్స్‌ప్లోర్ చేద్దాం పదండి అని చెప్పేసి అన్ని ఫ్లోర్స్ అయితే కవర్ చేసుకుంటూ వెళ్ళినాము. ఇక్కడికొస్తే ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్ కనిపించింది. ఏ ఫ్లోర్‌లో ఏముంది అని చెప్పేసి పెట్టి. సో, సరే అని చెప్పి ఏదో క్లిక్ చేసి అట్లా కొద్దిసేపు చూసినాము. అతను వచ్చిండు. వచ్చి ఏం కావాలని అడిగిండు. డైరెక్ట్ పార్క్ కావాలి మాకు అని చెప్పేసి అన్నాము. అన్న తర్వాత ఆయన ఫ్లోర్ చెప్పిండు. సో, ఫ్లోర్ చెప్పిన తర్వాత సరే పైకి వెళ్దామని చెప్పేసి పైకి వెళ్ళినాం అనమాట. సో, ఈ గ్యాప్లో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను నేను. చూడ్డానికైతే బాగుంది. బట్ మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనం అయితే లేరు. బట్ ఓకే. అంతా బాగానే ఉంది. అండ్ మాకు ఈ తిరిగే టైం మొత్తంలో మ్యాంగో బాగా సహకరించింది. సో, ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా తను కూడా అన్ని లైట్స్ అవి ఇవి చూస్తూ ఎంజాయ్ చేస్తుందనమాట. అగో వచ్చేసింది. ఇషాన్ గడ్ ఎదురు చూస్తున్న పార్క్ అయితే వచ్చేసింది. సరే పోదాంలే అని చెప్పేసి బయటకైతే వెళ్ళినాము. సో, లోపలికైతే వెళ్ళిపోయినాము పార్క్ లోపలికి. వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంది. మంచిగా అనిపించింది. అంటే ఇప్పటివరకు నేను మొత్తం రీల్స్‌లలోనే చూసినాను. రీల్స్‌లో ఫస్ట్ చూపించినది ఏంటంటే ఆడొక బ్యాక్‌గ్రౌండ్ పెయింటింగ్ అనమాట. సో, ఆ పెయింటింగ్, ఈ గ్రీనరీ, గ్రాస్ అవన్నీ చూసి నేను ఒకసారి వెళ్ళాలి అని చెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాము. సో, ఫైనల్‌గా ఇషాన్ గాని బర్త్‌డేకి ఇట్లా కుదిరిందనమాట. బాగుంది. గ్రీనరీ, గ్రాస్, కూర్చోడానికి చాలా స్పేస్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచిగా స్లైడ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయన్నమాట. జనాలైతే రీల్స్, ఫోటోషూట్లు ఏవేవో చేస్తున్నారు. ఒక ఆవిడైతే మరీ ప్రొఫెషనల్‌గా ఉంది. తను చాలా ప్రొఫెషనల్‌గా తీసుకుంటుంది. అందరిని చూసి నాకు కూడా కొన్ని రీల్స్ తీయాలనిపించింది. బట్ మాకంత టైం లేకుండే. ఈ బుడ్డదాన్ని వేసుకొని నేనున్నాను. వీడేమో పార్క్ అని వీడు. సో, ఈ టైం గ్యాప్లో మాకు రీల్స్ తీసే అంత టైం లేకుండే. ఏదో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు కెమెరాలు పట్టుకొని నించున్నారు అక్కడ. కెమెరాలతో ఫోటోలు, రీల్స్ ఇదే పని ఉందన్నమాట. ఆ వాల్ పెయింటింగ్ అన్నాను కదా, ఆ వాల్ పెయింటింగ్ అదే అనమాట. అది చూసే నేను సగం ఇంప్రెస్ అయిపోయాను లేక్షోర్ మాల్కి. అదనమాట సంగతి. సో, సరే ఆడిపిద్దాంలే అని చెప్పేసి వెళ్తే ఇంకా మ్యాంగో కొద్దిసేపు ఏడ్చింది. సరే అది ఎట్లాగో ఏడుస్తుంది కదా అని చెప్పి కొద్దిసేపు గ్యాప్ తీసుకుందాంలే అని చెప్పేసి అటు లోపలికి వెళ్ళిపోయినామన్నమాట. కొద్దిసేపు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాము. వచ్చిన గ్యాప్లో ఏమైంది అని అంటే అక్కడ పిల్లలు లేరనమాట. సో, ఏమైంది ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఇక్కడ కొంచెం పెయింటింగ్ వర్క్ జరుగుతుంది మేడం, అది ఒక 1 అవర్లో అయిపోవచ్చు, లేదా రేపన్నా అవ్వచ్చు అని అంటే, సరేలే ఇంకేం చేస్తాము అని చెప్పేసి ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయినాం. మాల్ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. లోపలికైతే వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత విండో సైడ్ వెళ్ళి వ్యూ చూస్తే బయట అలా కనిపించిందనమాట. అయిపోయిన తర్వాత సరే ఒక్కసారి పైనకెళ్ళి ఫుడ్ స్టాల్స్ ఏమున్నాయో అలా ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా యాజ్ యూజువల్ ఇవే డోనట్స్, చాక్లెట్స్ ఇంకా అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇషాన్ గారిని అడిగితే ఏమొద్దు అని చెప్పేసి అన్నాడు. మా వాడు జనరల్గా బయట ఫుడ్ తక్కువ అనమాట. ఏదన్నా తినమంటే జంక్ ఫుడ్ అంటాడు. ఆ జంక్ ఫుడ్ అనేది ఏంటి అంటే మొత్తం వాళ్ళ డాడీ ఇచ్చిన ట్రైనింగ్ అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రాజధాని కిచెన్ అని ఏదో ఉంది ఇక్కడ అంట. చూడండి ప్రైజెస్ అంట ఇవి. సో, ఎప్పుడన్నా మీరు వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో కూడా తీశాను. అండ్ లోపల సిట్టింగ్ సిస్టమ్ అది ఇది అదంతా అయితే బాగానే ఉంది. నాట్ బ్యాడ్, బాగుందన్నమాట. సో, అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. మనం ఏం తినకపోయినా ఒకసారి లోపల అయితే చూద్దాము అని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ అయితే వేసినాం అనమాట మేము. ఇలా జరిగిందనమాట. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.